క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ప్రార్థనా పోరాటానికి ఆహ్వానిస్తున్నాను. ఈ సమయంలో మనం అందరం కూడా ఈ విధంగా దేవుని స్తుతించి దేవుని గణపరిచే ఈ చక్కటి అవకాశాన్ని దేవుడిచ్చినందుకు నేను ప్రభువుకు స్తోత్రం చెల్లిస్తూ మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. అందరం కలిసి ప్రార్థన చేసుకుందాం. జీవం కలిగిన మా తండ్రి, సర్వశక్తిమంతుడా, పూజనీయుడా, నీ పాదాలకు వందనాలు. ప్రార్థనా పోరాటంలో మీరు ప్రతిరోజు ఎంతో అద్భుతంగా మాతో మాట్లాడుతూ నైనా నీ కార్యాన్ని జరిగిస్తూ వస్తున్నారు. అందుని బట్టి నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈ సమయంలో మా ప్రభువా, నైనా నిన్ను స్తుతించడానికి, నిన్ను ఆరాధించడానికి, నీ వాక్యాన్ని ధ్యానించడానికి, నీ సన్నిధిలో ప్రార్థించడానికి అనుగ్రహించిన ఈ మహత్తరమైన అవకాశాన్ని బట్టి నీకు స్తోత్రం చెల్లిస్తూ నీ బిడ్డలందరినీ కూడా మీ నామములు దీవించమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. నాట్యమాడి తండ్రిని స్తుతించెదను. దావీదు వలెనే నాట్యమాడి తండ్రిని స్తుతించెదను. యేసయ్యా స్తోత్రములు, యేసయ్యా స్తోత్రములు, యేసయ్యా స్తోత్రములు, యేసయ్యా నష్టము కలిగిన తండ్రిని స్తుతించెదను.
మహిమపరుస్తామండి. క్రీస్తుతో నన్ను ఫలింపజేసిన తండ్రి నీకు స్తోత్రం. క్రీస్తుతో నన్ను ఫలింపజేసిన, క్రీస్తుతో నన్ను ఫలింపజేసిన తండ్రిని స్తుతించెదను. క్రీస్తుతో నన్ను ఫలింపజేసిన, క్రీస్తుతో నన్ను ఫలింపజేసిన తండ్రిని స్తుతించెదను. యేసయ్యా స్తోత్రము, యేసయ్యా స్తోత్రము. స్వరమెత్తి యేసయ్యా స్తోత్రము. ఆమేన్ ఆమేన్. యేసయ్యా స్తోత్రము. దావీదు వలెనే నాట్యమాడి తండ్రిని స్తుతించెదను. ఆమేన్. దావీదు వలెనే నాట్యమాడి తండ్రిని స్తుతించెదను. యేసయ్యా స్తోత్రము, యేసయ్యా స్తోత్రము. యేసయ్యా స్తోత్రము, యేసయ్యా స్తోత్రము. కష్టము కలిగిన, కష్టము కలిగిన, నష్టము కలిగిన, కష్టము కలిగిన, నష్టము కలిగిన తండ్రిని స్తుతించెదను. కష్టము కలిగిన, నష్టము కలిగిన, కష్టము కలిగిన, నష్టము కలిగిన తండ్రిని స్తుతించెదను. యేసయ్యా స్తోత్రము, యేసయ్యా స్తోత్రము. యేసయ్యా స్తోత్రము, యేసయ్యా స్తోత్రము. దావీదు వలెనే నాట్యమాడి తండ్రిని స్తుతించెదను. ఆమేన్. దావీదు వలెనే నాట్యమాడి తండ్రిని స్తుతించెదను. దావీదు వలెనే, దావీదు వలెనే నాట్యమాడి తండ్రిని స్తుతించెదను. ఆమేన్. దావీదు వలెనే నాట్యమాడి తండ్రిని స్తుతించెదను. యేసయ్యా స్తోత్రము, యేసయ్యా స్తోత్రము. యేసయ్యా స్తోత్రము, యేసయ్యా స్తోత్రము. మహిమకు పాత్రుడా, ఘనతకు అర్హుడా, మా చేతులెత్తి మేము నిన్నారాధించుము. మహిమకు పాత్రుడా, ఘనతకు అర్హుడా. మా చేతులెత్తి, మా చేతులెత్తి మేము నిన్నారాధించుము. మహోన్నతుడా, అద్భుతాలు చేయువాడా, నీ వంటి వారు ఎవరు? నీ వంటి వారు లేరు. మహోన్నతుడా, అద్భుతాలు చేయువాడా, నీ వంటి వారు ఎవరు? నీ వంటి వారు లేరు. Thank you, Jesus. Hallelujah. స్తుతులకు పాత్రుడా, నీకే స్తోత్రములయ్యా.
స్తుతులకు పాత్రుడా స్తుతి చెల్లించదా స్తుతి చెల్లించెదం నీ నామమెంతో గొప్పది మేమారాధింతుము మహోన్నతుడా అద్భుతాలు చేయువాడా నీ వంటి వారు ఎవరు నీ వంటి వారు లేరు మహోన్నతుడా అద్భుతాలు చేయువాడా నీ వంటి వారు ఎవరు నీ వంటి వారు లేరు. స్తుతులకు యోగుడా సర్వశక్తిమంతుడా స్తుతులకు యోగ్యుడా సర్వశక్తిమంతుడా మా స్వరములెత్తి మేము నిన్నారాధింతుము స్తుతులకు యోగ్యుడా సర్వశక్తిమంతుడా మా స్వరములెత్తి మేము నిన్నారాధి మహోన్నతుడా మహోన్నతుడా అద్భుతాలు చేయువాడా నీ వంటి వారు ఎవరు నీ వంటి వారు లేరు మహోన్నతుడా అద్భుతాలు చేయువాడా నీ వంటి వారు ఎవరు నీ వంటి వారు లేరు. ఆది సంబూతుడా ద్వితీయుడా మీకు స్తోత్రమని మా చేతులు జోడించి నీ సన్నిధిలో మేము నమస్కారం చేసి నేను స్తుతిస్తున్నామయ్యా నేను ఘనపరుస్తున్నాము తండ్రి అని ప్రతి ఒక్కరు కూడా హృదయపూర్వకంగా దేవునికి స్తోత్రం చెల్లిద్దాము. అద్వితీయ దేవుడా ఆది సంబూతుడా మా కరములను జోడించి నిన్ను మహిమ పరచును అద్వితీయ దేవుడా ఆది సంబూతుడా మా కరములను జోడించి నిన్ను మహిమ పరచును మహోన్నతుడా అద్భుతాలు చేయువాడా నీ వంటి వారు ఎవరు నీ వంటి వారు లేరు మహోన్నతుడా అద్భుతాలు చేయువాడా నీ వంటి వారు ఎవరు నీ వంటి వారు లేరు. మహిమకు పాత్రుడా ఘనతకు అర్హుడా మా చేతులెత్తి మేము నిన్నారాధింతుము మహిమకు పాత్రుడా మా చేతులెత్తి దేవాన్ని ఆరాధించుము స్వరమెత్తి మహోన్నతుడా మహోన్నతుడా అద్భుతాలు చేయువాడా నీ వంటి వారు ఎవరు నీ వంటి వారు లేరు మహోన్నతుడా అద్భుతాలు చేయువాడా నీ వంటి వారు ఎవరు
క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇంతవరకు దేవుని ఆరాధించే అవకాశం దేవుడు మనకిచ్చాడు. ఇప్పుడు దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేయబోతున్నాం. మన ధ్యానాంశము దేవుడు చేసే గొప్ప కార్యాలు. వీటిల్లో 146వ కీర్తన మనం 8వ వచనం చదువుకుందాం. యెహోవా గుడ్డివారి కన్నులు తెరవచేయువాడు, యెహోవా కృంగిన వారిని లేవనెత్తువాడు, యెహోవా నీతిమంతులను ప్రేమించువాడు. దేవుని వాక్యములో మనం చూస్తే దేవుడు గుడ్డివారి కన్నులు తెరవచేసేవాడని నిన్నటి దినాన మనం ధ్యానం చేశాం. ఈరోజు మనమందరం కూడా దేవుడు కృంగిన వారిని లేవనెత్తే దేవుడు. ది లార్డ్ లిఫ్ట్స్ అప్ దోస్ హూ ఆర్ బౌడ్ డౌన్. చూడండి, ఎవరైతే కృంగిపోయి అలసిపోయి దిగజారిపోయి తల దించుకున్నారో, తల వంచుకున్నారో, కృంగిపోయారో, మనసులో నలిగిపోతున్నారో, వేదనతో ఉన్నారో, అలాంటి వారి బౌడ్ డౌన్ పీపుల్ ఎవరో తెలుసా? కృంగిపోయిన వారు ఎవరో తెలుసా? సో వారు కృంగిపోవడానికి కారణం హెవీ బర్డెన్స్. అంటే వాళ్ళు అనుభవిస్తున్న చాలా ఎక్కువ పెద్ద సమస్యలు వారి కుంగిపోవడానికి కారణమైంది. ఆ తర్వాత మనం చూస్తే రెండవది డిప్రెషన్, నిస్పృహ, నిరాశ. ఇవి వాళ్ళని కృంగేటట్టుగా చేస్తున్నాయి. ఇక కృంగిపోవడానికి గల మరొక కారణం ఏంటంటే అపరాధ భావం, గిల్టీ కాన్షియన్స్. అంటే ఏదో పొరపాటు చేశాను అనేటటువంటి ఆ అపరాధ భావం కృంగిపోయేటట్టు చేస్తుంది. వేరే వాళ్ళు నిన్ను తృణీకరించడం ద్వారా నీవు అణచబడినటువంటి పరిస్థితిలో అప్రెషన్కి గురై ఉండొచ్చు. వేరే వాళ్ళు నిన్ను అణిచివేద్దామని చాలా రకాలుగా నిన్ను ద్వేషించి దూషించి వేరుగా తూలనాడి ఉండొచ్చు. దాన్ని బట్టి నువ్వు కృంగిపోయే పరిస్థితి ఉంది. జీవితంలో ఎదురయ్యేటటువంటి అనేక రకాలైన ఒత్తిళ్ళ ద్వారా నీవు కృంగిపోయి ఉండొచ్చు. చూసారా? హెవీ బర్డన్స్, అధిక భారం, తర్వాత నిరాశ, అపరాధ భావం, వేరే వాళ్ళ ద్వారా అణచబడినటువంటి ధోరణి, జీవితంలో ఎదురయ్యేటటువంటి సమస్యలు లేక ఒత్తిళ్ళు, ఇవన్నీ కూడా మనల్ని ఏం చేస్తున్నాయంటే, ఇలాంటి వ్యక్తులు ఏం చేస్తారంటే కృంగిపోయినటువంటి వారు కొన్నిసార్లు తిరుగుబాటుదారులు అవుతారు. కృంగినటువంటి వారు తమకు తామే నిరాశకు గురైపోయి ఇంకా చనిపోదాము అని అనుకుంటారు. ఇలాంటి సమయంలో జీవం గల దేవుడు ఏమంటున్నాడంటే, ప్రయాసపడి భారము మోయించిన సమస్తమైన వారులారా నా ఎదుకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగు చేస్తాను అని ప్రభు పిలుస్తున్నాడు. మీరు భారంతో ఉన్నారా? మీరు కష్టంలో ఉన్నారా? అయితే మిమ్మల్ని దేవుడు పిలుస్తున్నాడు. మిమ్మల్ని ప్రజలు తూలిపోయేటట్టుగా మిమ్మల్ని తోసివేశారా? మీ యొక్క పరిస్థితులే మిమ్మల్ని ఈ ఒత్తిడికి గురి చేశాయా? మీరు చేసినటువంటి తప్పులు మిమ్మల్ని కృంగిపోయేటట్టుగా చేశాయా? కానీ దేవుడు ఏమంటున్నాడంటే, నేను మిమ్మల్ని లేవనెత్తుతాను అని అంటున్నాడు. చిన్న బిడ్డ పడిపోతే ఆ పడిపోయినటువంటి బిడ్డను పెద్దవారు అంటే తల్లిదండ్రులు లేవనెత్తినట్టుగా జీవితంలో మనం ఎన్నో రకాలుగా శ్రమల్లో, కష్టాల్లో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో మనం కృంగి కృషించిపోతున్నప్పుడు దేవుడు మనల్ని ఏం చేసే దేవుడుగా ఉన్నాడంటే, మన బలపరిచి మన లేవనెత్తే గొప్ప దేవుడుగా ఆయన మనకు కనబడుతున్నాడు. కాబట్టి అందుకనే మనమందరం కూడా ఏం చేయాలంటే, మేము బలంగానే ఉన్నాము అని ప్రిటెండ్ చేయడం అనేది మానేయాలి. అంటే స్టాప్ ప్రిటెండింగ్ టు బీ స్ట్రాంగ్. నేను బలవంతుడిగానే ఉండడానికి ప్రయత్నం చేస్తున్నాను అనేటటువంటి ఆ యొక్క ప్రిటెండ్ చేయటం, నటించడం అనేది ఆపేయాలి. మీరు ఇంకా నేను చూసుకుంటానులే, నాకు పర్వాలేదులే, కొంచెం నేను బలం పుంజుకుంటానులే, నో 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 అలాంటి పని చేయకూడదు. మనం ఏం చేయాలో తెలుసా? మన కృంగిన స్థితిని, మన భారాన్ని, మన కష్టాన్ని, మన ఒత్తిడిని, మనం నిరాశను, మనము కుమిలిపోతున్నటువంటి దాన్ని మనము నేరుగా ప్రభు దగ్గరికి తీసుకుని రావాలి. తీసుకుని వచ్చి ఆయన సన్నిధిలో మనము ఆయన నమ్మినట్లయితే, ఆయన సన్నిధిలో మనము ఆయన పాదాల దగ్గర మనం కృంగిన స్థితి అంతా పెట్టగలిగినట్లయితే, ఈ జీవం గల దేవుడు ఏం చేయబోతున్నాడంటే మనల్ని లేవనెత్తబోతున్నాడు. మనల్ని లేవనెత్తి మనకు తన కృపను అనుగ్రహించటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి దేవుని వాక్య భాగంలో మనం చూస్తే, God does not break the bowed, He raises them. కృంగిన వారిని
ఏం చేసేవాడు దేవుడు కాదంటే, వెరకొట్టి దేవుడు, అక్కడ వదిలేసే దేవుడు కాదు. ఆయన ఆ స్థితిలో నుంచి వాడిని పైకి లేవనెత్తుతాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కృంగిన స్థితిలోంచి దేవుడు పైకి లేవనెత్తు దేవుడు. నా ప్రాణమా నీవేళ కృంగి ఉన్నావు, నా ప్రాణమా నీవేళ అలిసిపోయి ఉన్నావు. దేవుని యందు నిరీక్షణ ఉంచుము. దేవుని సన్నిధిలో నిరీక్షణ ఉంచి దేవుడు కృంగిన వారిని లేవనెత్తే దేవుడు. సంతానం లేకుండా హన్నా కృంగి ఉంటే హన్నాను దేవుడు సంతానమిచ్చి ఆమె తలను పైకెత్తాడు. అలాగుననే యొఫ్తా తృణీకరించబడితే యొఫ్తాను దేవుడు యుద్ధములో జయమిచ్చి తన తలను పైకెత్తాడు. అలాగే కృంగిన స్థితిలో ఉన్నటువంటి ఏలియాను దేవుడు లేవనెత్తాడు. ఈరోజు ఎవరు కృంగిన స్థితిలో ఉన్నటువంటి ప్రతి వారిని కూడా లేవనెత్తడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. దేవుడు గుడ్డివాడ కన్నులు తెరిచే దేవుడు, కృంగిన వారిని లేవనెత్తే దేవుడు. ఈరోజు మీరు కృంగి ఉన్నారా? ఏ ప్రాబ్లంలో మీరు కృంగి ఉన్నారు? ఏ సమస్య మిమ్మల్ని కృంగతీస్తుంది? పాపమా, గర్వమా, అహంకారమా, ఒత్తిడా, సమస్యలా, ఏవి మిమ్మల్ని కృంగ చేస్తున్నాయి? అవన్నీ కూడా వదిలిపెట్టి, దేవా నీ కృప నాకు కావాలి అని ప్రార్థన చేయడం ప్రారంభిస్తే, యేసయ్య పాదాలు పట్టుకోవడం ప్రారంభిస్తే, కృంగిన వారిని లేవనెత్తే దేవుడు. ప్రతి బలహీనుడు నేను బలవంతుని అనుకోవాలి, ప్రతి పేదవాడు నేను ధనవంతుని అనుకోవాలి. లెట్ ద పూర్ సే ఐఎమ్ రిచ్, లెట్ ద వీక్ సే ఐఎమ్ స్ట్రాంగ్. దేవుని బిడ్డలారా, పేదవాడు ధనికుడిని అనుకోవాలి, అలాగే కృంగినవాడు నేను బలహీనుడు బలవంతుని అనుకోవాలి. ఎవరిని బట్టి అంటే, నన్ను బలపరచువానియందు నేను సమస్తమును చేయగలను. ఈరోజు దేవుడు మనల్ని లేవనెత్తటానికి ఆయన సంసిద్ధంగా ఉన్నాడు. యేసయ్య తన కృప చూపించి మిమ్మలను మీ పరిస్థితుల్లో లేవనెత్తును గాక. కృప మీకు దేవుడు దయచేయును గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా గొప్ప తండ్రి, ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త, నీ పాదాలకు వందనాలు. నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడుతూ వస్తున్నందుకు నీకు స్తోత్రం చెల్లిస్తున్నా. మీరు చేసే గొప్ప కార్యాలు, గుడ్డి వారి కన్నులు తెరిచే దేవుడు, కృంగిన వారిని లేవనెత్తే దేవుడు, అందుని బట్టి నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఎవరు కృంగి ఉన్నా ఈ ఉదయకాలం ఈ సమయంలో నీ బిడ్డలను లేవనెత్తండి ప్రభువా. నైనా నిరాశతో, నిస్పృహతో, నైనా అనేక రకాలైనటువంటి సమస్యలతో, ఇబ్బందులతో, నైనా నీ బిడ్డలు ఆర్థిక ఇబ్బందులతో కృంగి కుమిలిపోతూ ఉంటాయి. యేసు నామములో బిడ్డలు లేవనెత్తండి, ధైర్యపరచండి. మీ బిడ్డలకు అండగా నిలబడండి. నీ బిడ్డల జీవితంలో గొప్ప కార్యాలు చేయండి. లేవనెత్తండి ప్రభువా. పెంట కుప్ప మీద నుండి దీనిలో పైకెత్తువాడు నీవే. హన్నాను లేవనెత్తిన వాడు, యొఫ్తాను లేవనెత్తిన దేవుడు, నరికి కుమిలి ఉన్నటువంటి ఏలియాను లేవనెత్తిన దేవుడు. ఈరోజు కృంగని స్థితిలో, నలిగిన స్థితిలో ఉన్నటువంటి బిడ్డలను మీ నామములో లేవనెత్తి ఆశీర్వదించి దీవించమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ వాక్యం మీకెంతో ఆశీర్వాదకరంగా ఉన్నదని నేను నమ్ముతున్నాను. ఇది అనేక మందికి షేర్ చేసి మీ వంతుగా మీరు చేసే పరిచర్యను ముగించాలని మనవి చేస్తున్నాను. కొంతమంది ఈ యొక్క మీ వాట్సాప్ స్టేటస్లో ఈ యొక్క ప్రేయర్ వార్ఫేర్ పెడుతున్నారు. కొంతమంది మనం అందించే షార్ట్ వీడియోస్ని మీ స్టేటస్లో పెట్టి అనేక మందిని చూసేటట్టు చేస్తున్నారు. మిమ్మల్ని అందరినీ నేను అభినందిస్తున్నాను. ఇది ఇంకా విస్తృతంగా ఈ వాక్యాలు చేరాలని నేను కోరుతున్నాను. మీ సహకారం కావాలి. కృపగల దేవుడు మీకు తోడుగా ఉండాలని కోరుతూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రభు కృప మీకు తోడైండును గాక. ఆమేన్.